హాయ్, ఈరోజు హలీం చేస్తున్నాం. మళ్ళీ మా బావాళ్ళ ఇంట్లోనే, మా చెల్లె దగ్గర మటన్ హలీం. సో మా దోస్తులు ఇట్లా అందరూ హలీం బంద్ చేసినట్ట బయట తినడు. మా బావ మా చెల్లె ఎవరు తింటలేరు బయట, లాస్ట్ 2 years నుంచి తింటలేరంట. ఇంకా వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాం. సో ఇవన్నీ ముంగట పప్పులు పెట్టుకున్నాం. అన్నీ ఈ గ్లాస్ సైజు మోర్ దెన్ హాఫ్ వేసుకుంటున్నా. అన్ని రకాల పప్పులు వేసుకున్నాం. నానబెడదాం 1 గంట సేపు. చెప్తాను. అన్ని రకాల పప్పులు వేసినాము. బాస్మతి బియ్యంలో 1 గ్లాస్ వేసిన, రవ్వ ఒకటి ఒక 2 glasses వేసుకున్నా, కాజు కూడా వేస్తున్నా. ఇవన్నీ వేసి నానబెడదాం. ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఉల్లిగడ్డ ఆల్రెడీ పొయ్యి మీద వేసిన బ్రౌన్ ఆనియన్ కోసం. మటన్ తెచ్చేసినాం, 1.5 kg పైననే ఉన్నది. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నా. ఏమొస్తుంది? చికెన్ మసాలా వేయాలా? సరే సరే. పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫ్రెష్గా చేసిన ఏది పెప్పర్ పౌడర్. కారం వేయం కాబట్టి పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, రా స్పైసెస్ కూడా వేస్తున్నా. 1/2 kg పెరుగు వేసేస్తాం. మంచిగా కలుపుదాం. ఆనియన్స్ అన్నీ దీంట్లో వేసాం. వాటర్ వేస్తాం. నేను మా బావ ఇంతగానో కష్టపడతాను ఉబ్బనికి. ఇప్పుడు మటన్ కూడా అయింది. మటన్ కూడా ఉబ్బుతున్నాం. మటన్ అంతా గ్రైండ్ చేసిన, టైం లేకుండే. ఇది దీంట్లో వేస్తున్నా. ఇది వేసినాక మనం ఇంతకుముందు అయితే పప్పు రుబ్బినామో ఆ పప్పు వేసేస్తాం. ఆల్రెడీ వేసేసిన. ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టినప్పుడు షోర్వా ఉంది కదా, అది కూడా ఇంట్లో వేస్తున్నాం. ఆఫ్ చేయ అది అయింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాం. అదేమైతే రెడీ అయిపోయింది. ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుంది ఆకర్షణ.